అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త రకమైన ఆసక్తికరమైన ఒక దాని గురించి మీకు చెప్దామని ఆశపడుతున్నాండి. అదేంటంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, మేము నిన్ననే తీసామండి ఇవన్నీ నీట్గా. ఇదిగోండి నరికేసిన ఈ చెట్లన్నీ. ఇది చూస్తుంటే మనకి పసుపులాగా అల్లంలాగా అనిపిస్తుంది కదండి. ఆ రెండు కాదండి. ఇదిగోండి, ఇది మామిడి అల్లం అండి దీని పేరు. ఈ కొమ్మలు ఇదిగోండి, అంతా మట్టి మట్టి ఉంటే శుభ్రంగా గడి ఇక్కడ ఆరబెట్టామండి. సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలి కదండి. అయితే ఈ మామిడి అల్లం చూడగానే మనకి ఏదో పసుపు కొమ్ముల్లాగా లేదంటే మన మామూలు అల్లం లాగే కనబడుతుందండి. కానీ ఇదిగోండి, ఎంత విరిచినా కానీ ఈ కలర్లోనే ఉంటుందండి. ఇది స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడి అల్లం అని పేరు ఎందుకు వచ్చిందో కానీ నిజంగా మామిడికాయ వాసనే వస్తూ ఉంటుందండి. ఇది మనకి సీజన్లో మామిడికాయలు దొరుకుతాయండి. సీజన్లో కాకుండా కూడా మనం మామిడి ఫ్లేవర్ని ఆస్వాదించవచ్చండి మామిడి అల్లం ఇంట్లో ఉంటే. కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది కష్టం కూడా కాదండి. చూసారు కదా మా చెట్టు ఇంత చిన్న మళ్ళీ మేము ఒక 10 కొమ్ములు పెట్టుంటామండి. ఇలాంటి కొమ్ములు 10 పెట్టామండి అంతే. ఆ 10 చెట్లకే చూడండి ఎంత అల్లం వచ్చిందో. మేము తింటామండి, మా బంధువులకు కూడా ఇస్తామండి, అంత ఉంది ఇక్కడ. అయితే ఇది తినటం మామూలు అల్లంకి దీనికి తేడా చూసారు కదండి. కొంత ఎక్కువ ఎట్లా కనబడుతుంది అంటే పసుపు కొమ్ముల్లాగా కూడా కనబడుతుంది కదండి. కానీ పసుపుకి దీనికి తేడా అంటే మీకు చూపిస్తా అండి. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అది ఇది ఒకటేనని. కానీ కాదండి. ఇదిగోండి పసుపు చెట్లు. వీటికి మొదట పసుపు కొమ్ములు ఇట్లా లోపల నుంచి ఉంటాయండి. పైది ఒకటి మనకి చూపించడం కోసం తీస్తున్నా అండి. ఇదిగోండి చూసారు కదా, ఇది విరిస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి పసుపు కొమ్ము, ఇదిగోండి పసుపు కొమ్ము. ఇదిగోండి మామిడి అల్లం విరుస్తున్నా చూడండి. ఇదిగోండి మామిడి అల్లం. పసుపు స్మెల్ మంచిగా వస్తుందండి. మామిడి అల్లం ఏమో మామిడికాయ వాసనను అల్లం కలిపితే ఎట్లా వస్తుందో, రెండు కలిపితే వచ్చే స్మెల్ మంచిగా వస్తుందండి ఇది. అయితే మనం ఇది ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చెప్తా అండి. ఈ మామిడి అల్లంని చక్కగా కడిగి చితగ్గొట్టి టీలో వేసుకుంటేనండి మనకి చక్కటి మామిడికాయ వాసన అల్లం వాసన రెండు కలిసి వస్తాయండి టీ తాగుతుంటే. దీన్ని తాగటం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మామిడి అల్లం వాడటం వల్ల అజీర్తి తగ్గుతుందండి, పేగులు శుభ్రం అవుతాయి, లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయండి. తర్వాత అజీర్తి అనేది అసలు ఎప్పటికీ రాదండి. మనకు వికారంగా ఉంటే కూడా వేవిళ్ళప్పుడు కూడా గర్భిణీలకి దీని రసం తాగిపిస్తే మంచిగా అవుతుందండి. వాళ్ళకి చక్కగా ఆకలి మళ్ళీ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందండి. కలర్ కానీ టేస్ట్ కానీ ఇది వేరే ఇది వేరేనండి. ఈ పసుపు మొక్కలు అల్లం మొక్కలు మామిడి అల్లం మొక్కలు ఒకేలాగా ఉంటాయండి చూడటానికి. కానీ ఇదిగోండి చాలా తేడా ఉంటుందండి. చూసే వాళ్ళకి ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది కూడా పసుపు కొమ్ములాగే అనిపిస్తుందండి. కానీ ఇదండి పసుపు కొమ్ము విరిస్తే ఈ కలర్ ఉంటుంది. కొన్ని వీడియోలలో చూస్తే ఎట్లా ఉంటుంది అంటే కామెంట్ల కింద మామిడి అల్లం గురించి చేసినప్పుడు ఆ రెండు ఒకటే, ఇది కూడా ఈ మామిడి అల్లం కూడా పచ్చి పసుపే తెలియట్లేదు అన్నట్టు పెడుతున్నారండి. కానీ మామిడి అల్లం వేరు పచ్చి పసుపు వేరండి. ఇది మామిడి అల్లం విరిస్తే ఇలా ఉంటుంది చూసారు కదండి తెల్లగా. ఈ పచ్చి పసుపు విరిస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే ఈ మామిడి అల్లంని కొరికి కూడా రసం తినొచ్చండి, ఏమీ కాదు, మనకి మంచిగా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఎట్లుందంటే పచ్చి మామిడికాయని అల్లంని కలుపుకొని రసం కలుపుకొని తింటే ఉన్నట్టు ఉందండి. ఘాటుగా కానీ ఇబ్బందిగా కానీ ఏం లేదండి. మీరు కూడా టేస్ట్ చేయొచ్చండి. అక్కడ మామిడి అల్లం మార్కెట్లో కూడా దొరుకుతుంది. మేము మార్కెట్లోనే తెచ్చి ఒక 10 కొమ్ములు ఇట్లా పెట్టుకున్నామండి. ఇదే ఫస్ట్ పంట అండి మాకు. సంవత్సరం అంతా సరిపోతుంది. దీన్ని మా పాప అడిగిందండి, నేను పచ్చడి పెట్టుకుంటాను నిలవ పచ్చడిని, దానికోసం కూడా ఈ బకెట్ ఉంచామండి. ఇదేమో మేము ఇంట్లోకి ఉంచుకుంటామండి. సంవత్సరం అంతా మాకు టీలోకి సరిపోతుంది. మామూలుగా టిఫిన్లో చట్నీలు అల్లం మామూలుగా పల్లి చట్నీలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంది, మేము చేసుకున్నాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా లాభాలు ఉన్నాయి. పచ్చడికి ఉపయోగించుకోవచ్చు. చాట్లో కూడా బాగా వాడతారండి దీన్ని. మనం ఏ ఎరువులు లేని పంట అండి ఇది. అట్లా నేల మీద వేస్తే చాలండి. నేల లోపల అట్లా 10 కొమ్ములకి ఇంత పంట వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూస్తారని ఆశపడుతున్నానండి. థ్యాంక్ యూ అండి.